హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఫిష్లో మనకి శన అనేది ఈ వర్షాకాలంలో చాలా కామన్గా దొరుకుతూ ఉంటుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వర్షాకాలంలో కనుక ఎవరికైనా శన దొరికితే మాత్రం ఈరోజు మనకి శన ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా అయితే శనని కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం మసాలా దినుసులు వేసేసుకొని కొంచెం తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగితేనే మనకి ఈ ఫ్రైలోకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ధనియా పొడి వేసేసుకొని అవి కూడా మంచిగా వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఈ శనగను కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చి తర్వాత ఫ్రై అవ్వాలండి. ముందుగా మనకి ఏంటంటే అందులో వేసిన తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి. మనకి ఎగ్ ఆనియన్ ఎలా చేసుకుంటామో సేమ్ టు సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుందండి. కొంచెం గరం మసాలా ఉన్న మన ఈ మసాలా దినుసులు ఎక్స్ట్రా ఉంటాయి, అంతే తేడా. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఉడికినట్టు అయిన తర్వాత కొద్దిగా కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని మళ్ళీ మొత్తంగా ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఇంకా మనకి కడాయికి అంటకుండా వచ్చేస్తే సరిపోతుంది. ఆ శన అనేది ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. ఫ్రై చేశాక చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు చెప్పాలంటే ఫిష్ కంటే కూడా శన అనేది చాలామంది ఇష్టపడతారు. మేమైతే తెలంగాణ సైడ్ శన అని అంటామండి. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి అండ్ మీ సపోర్ట్ని ఇలాగే నాకు ఇస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ ఈజీ శనా ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ సీజన్ కనుక మీకు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.